వచ్చేసి మాయా. మాయా అంటేమి ఇల్యూజన్, అంతా మాయా. మాయా అనేది కథ అన్నమాట. దీంట్లో మెయిన్ పాత్రలు ఎవరంటే కృష్ణ, ఓకే, అండ్ ఇతని పేరు ఏం పేరు, నారద. కృష్ణ నారద ఇద్దరు. వీళ్ళు ఏం చేస్తుంటారు, మనము ఒక మాయా అనేది చూపిస్తాను నారదానికి అనేసి కృష్ణుడు పిలుచుకొని పోతా అంటాడు అనమాట. ఓకే, పదాం రామ ఇద్దరము. ఎందుకంటే నారద వచ్చేసి కృష్ణుని భక్తుడే కదా. ఓకే, అప్పుడు కృష్ణుడు నారదుడు పోతూ ఉంటారు ఫారెస్ట్లో పోతూ ఉంటే, నేను నీకు మాయా అనేది చూపిస్తాను నారద, ఎక్స్ప్లోర్ చూపిస్తాను నీకు, నా పోదాము ఇల్యూజన్ అంటే ఏమనేసి అంటాడు. ఓకే, అట్లే కానిలే కృష్ణ అనేసి నారదు కృష్ణుని వెంట పోతూ ఉంటాడు. అడవిలో పోతూ ఉంటే, అడవిలో పోయినప్పుడు కృష్ణుడు ఒక చెట్టు కింద కూర్చుంటాడు అనమాట. ఒక చెట్టు కింద కూర్చొని ట్రీ ఉంటుంది కదా, ట్రీ కింద కృష్ణుడు కూర్చొని కృష్ణ, నారద, నాకు చాలా వాటరు చాలా దప్పికతో ఉన్నాయి, వెరీ థర్స్టీగా ఉంది, కొంచెం పోయి వాటర్ తెస్తావా అంటాడు అనమాట. ఓ, వాటర్ తెస్తానులే స్వామి అంటాడు అనమాట. ఇటు నుంచి ఒక కిలోమీటర్ పోతాడు. అటు నుంచి చెట్టు కాటు నుంచి 1 కిలోమీటర్ పోయి నారదుడు నీళ్ళు తెస్తాము అనుకుని పోతాడు. నీళ్ళు తీసుకొని పోతే ఆడ ఒక ఊరు ఉంటుంది, కొట్టాల అనేసి. ఇది కొట్టాల అనే ఊరు ఉంటే, ఆ ఊరిలో పోయి ఒక డోర్ కొడతాడు. ఒక 5 ఇండ్లు ఉంటాయి ఆ ఊరిలో. ఈ ఊరిలో 5 ఇండ్లు ఉంటాయి. ఆ 5 ఫస్ట్ ఒక ఇంట్లో ఇట్లా డోర్ కొడతాడు. డోర్ కొడతానే ఒక చాలా బ్యూటిఫుల్ లేడీ, అందమైన ఒక యువతి వచ్చి డోర్ తీస్తుంది అనమాట. డోర్ తీసి, ఏం కావాలండి మీకే అంటుంది. ఏం కావాలా అంటే, వాటికి ఆయమ్మని చూస్తూనే ఇతను మర్చిపోతాడు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆమె. బన్ను ఆమెను చూస్తేనే అతను టోటల్గా ఎందుకు వచ్చినాను, ఏమి వచ్చినాను, ఎందుకు అని కూడా మర్చిపోయి ఆమెలో లవ్లో పడిపోతాడు. లవ్లో పడిపోయి ఆమెని పెళ్లి చేసుకొని మళ్ళీ అదే ఇంట్లో ఉండి, మళ్ళా పిల్లల్ని ఒక 1 డజన్ పిల్లల్ని పుట్టించేసి, వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి వాళ్ళకి స్కూల్ పంపించి, వాళ్ళకి బట్టలు వేసి, బుక్కులు వేసి, పెట్టేసి చేసేసి అట్లే చేస్తుంటాడు నారదుడు. అతనికి అట్లనే 12 ఇయర్స్ అయిపోతుంది. రియల్ లైఫ్లో 12 ఇయర్స్ అయిపోతుంది. రియల్ లైఫ్ 12 ఏళ్ళు గడిచిపోతుంది. 12 ఏళ్ళు గడిచిన పోతే కూడా అతనికి అప్పుడు 12 ఏళ్ళు అయిన తర్వాత ఒక్కసారి ఏం చేస్తుంటాడు, ఆ ఊర్లో అదే అమ్మాయి ఉంది కదా, అమ్మాయి లవ్ చేసినాడు కదా, ఆ అమ్మాయి ఇతను నారదుడు, ఆ అమ్మాయి వాకింగ్ పోతూ ఉంటే ఫుల్లు ఇది వచ్చేస్తుంది అనమాట. ఏది, గాలి, వాన, ఉరుములు, మెరుపులు అన్నీ వచ్చేస్తాయి. ఉరుములు, మెరుపులు వచ్చేసినప్పుడు నారదునికి, అయ్యో అమ్మా, నేను వచ్చింది పని ఏమి, నేను వచ్చిండేది శ్రీకృష్ణ పరమాత్ముడు నన్ను వాటర్ తేపో అన్నాడు. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినాను, 12 ఏళ్ళు అయిపోయింది. కృష్ణ 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 అని అరుస్తాడు. అప్పుడు ఫుల్ వర్షం వచ్చేసి ధామ్ ధూమ్ గుడుగుడు ఉంటాయి కదా. అప్పుడు అతను ఓపెన్ అవుతుంది, అతను ఐస్. అప్పుడు అతను మెరిచిపోయి, ఏం జరిగింది అంటే, అమ్మ నీళ్ళు తెమ్మని చెప్పింటే కృష్ణుడు ఇప్పుడు నేను ఇచ్చినానే అంటాడనమాట. కృష్ణ కృష్ణ అంటాడనమాట. ఏం నారదా, నువ్వు పోయి 1 గంట సేపు ఆయా, ఇంకా నీళ్ళు తాలేదే నువ్వు, ఎక్కడ పోతివి నువ్వు అంటాడనమాట. అంటే, పరమాత్మ నువ్వు నన్ను ఎంత టెస్ట్ చేయాలని చేస్తేవా, అంత నన్ను మాయలేకి దింపితివా, ఇల్యూజన్లో చేస్తేవా. చూడు, నేను మాయలో పడిపోయి, నేను ఈ వైభోగమా ఏమంటారు దీన్ని, సంసార బంధాల్లో పడిపోయి నేను నీ గురించే మర్చిపోతుంది. నేను వచ్చిన పని ఏమిటికి, వాటర్ తేపో అంటే నేను చేసిన పని ఏమిది, నన్ను క్షమించు స్వామి, నేను కృష్ణ కృష్ణ అని కాలు మొక్కుతాను అనమాట. ఇదే మాయా, ఇల్యూజన్. కథ కంచికి మనం ఇంటికి.